నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. ఒక్కటి కాదు, మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే. కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరన్నా? దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. అంత ఉండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారా? ఒక్కసారి కాదు, రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు? నెక్స్ట్ ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్లో వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ? మరి స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని. నా పేరు చెడగొట్టిన బాబా, మీరు మీ మనుషులు పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్ గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటదిలే అనుకుంటున్నాం. ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు. ఉద్యమకారులు ఏడుస్తున్నారు, ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం.